రియల్ స్టోరీ హ్మ్. అండ్ the characters are very good. Acting actually superb. హ్మ్. Especially heroine, obviously. బాగుంది. మూవీ చాలా బాగుంది. చూడొచ్చండి. బాగుంది. నచ్చిందన్న? యాక్చువల్లీ చాలా నచ్చింది. అండ్ వెరీ ఎమోషనల్ మూవీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆబ్వియస్లీ. ఓకే. 'దివిజ' పెర్ఫార్మన్స్ ఎలా అనిపించింది? ఓవరాల్ పెర్ఫార్మన్స్ ఈస్ వెరీ గుడ్. యాక్చువల్లీ బాగుంది. చాలా చాలా బాగుందండి. చెప్తే అర్థం కాదు. నా వర్డ్స్‌లో కూడా చెప్పలేను. ఓకే. ఎమోషనల్ అయ్యారా క్లైమాక్స్‌లో? టూ మచ్ ఎమోషనల్. ఈవెన్ మీరు చూడొచ్చు. ఇప్పుడు నాకు ఎట్లా అంటే నీళ్ళొచ్చేస్తున్నాయి అసలు. అంత బాగుంది. ఓకే. 'మురళీధర్ గౌడ్' పెర్ఫార్మన్స్ చాలా బాగుందండి. చాలా గుర్తొచ్చాడా? బాగుంది అసలు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు నాన్న గుర్తొస్తాడా? యెస్ అండి. గుర్తొచ్చాడు అసలు. అంటే ఒక అబ్బాయిని మీరే ఎంత ఏడుస్తారంటే ఇగ అమ్మాయిల ఒక అబ్బాయిగా, ఒక తండ్రి వాళ్ళ పిల్లల పట్ల పడే కష్టాన్ని ఎలా చూపెట్టారంటే అసలు యాక్చువల్లీ రియల్ లైఫ్ ట్రూ క్యారెక్టర్స్ అండి. అసలు దింపేశారు అసలు. సూపర్బ్. నమస్తే ఎట్లా అనిపించేది సినిమా? బాగుంది. బాగుంది. ఎట్లుంది పిక్చర్ బాగుంది. బాగుంది సార్. నచ్చిందా? ఫ్యామిలీ పరంగా బాగుంది. చాలా అంటే కొత్తగా చూపియడం ఏందంటే, చిన్న ఫ్యామిలీలో ఎలా సర్వైవ్ అవుతారో, నలుగురు పిల్లలకని వాళ్ళని ఎలా సాకుతారు అనేదాన్ని బాగా చూపించాడు. ఓకే. 'మురళీధర్ గౌడ్' పెర్ఫార్మన్స్ ఎలా అనిపించింది? నటన ఆ ఎలా? సార్ అదే తండ్రి క్యారెక్టరేషన్ అంటే తండ్రి పాత్ర బాగుంది. అదేదో మురళీధర్ గౌడ్ అవును. ఉన్నాడు కదా! బాగా చూపించారు ఆయన. ఓకే. చాలా బాగుంది సినిమా అయితే. ఫ్యామిలీ పరంగా బాగా నచ్చుతుంది అందరికి. ఓకే. ఓకే సార్. వెంకటరామయ్య గారి తాలూకా సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. మురళి గౌడ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా చాలా చక్కగా ఉంది. అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతది. హృదయానికి దగ్గరగా ఉంది. హృదయాన్ని హార్ట్ టచ్ చేసే సినిమా చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చుతుంది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత త్యాగాలు చేస్తారు. వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం, వారి జీవితాల కోసం ఎంత త్యాగం చేస్తారు. చివరి దశలో తల్లిదండ్రులు చివరి దశలో పిల్లలు తల్లిదండ్రులకు మధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయత ఎలా కనుమరుగవుతుంది. చివరికొస్తే తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ప్రధాన పాత్రలో మురళిగౌడ్, సుధా వీరు తల్లిదండ్రులుగా చేసిన పాత్రలు కూడా చాలా బాగున్నాయి. ఎమోషన్‌గా ఉంది. ఇక పాటలు కూడా చాలా బాగున్నాయి. డైరెక్షన్ కూడా అన్ని కోణాల్లో చాలా బాగుంది. క్లైమాక్స్ నచ్చిందన్న? క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. చాలా న్యాచురల్‌గా ఉంది. హ్మ్. ఒక ఎమోషన్‌గా అందరూ బయటకొచ్చే విధంగా ఉంది ఈ సినిమా. ఓకే. మీకు ఈ సినిమాలో ఫేవరెట్ క్యారెక్టర్ అంటే ఏదో? మురళిగౌడ్ తండ్రి పాత్ర ఇగ ప్రధానంగా తండ్రి పాత్రనే కాబట్టి హ్మ్. తండ్రి పాత్రనే ఈ సినిమా ఇగ చూసిన అందరికి మెయిన్ ఎమోషన్ ఉంటుంది. ఓకే. ఈ సినిమా చూసిన అందరికి ఫాదర్ గుర్తొస్తాడా? చాలా మంది గుర్తొస్తాడు. నిజ జీవితంలో తండ్రి పాత్ర ఏంది, వారి త్యాగం ఏందనేది ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తుంది ఈ సినిమా. థాంక్ యూ. చూడని వాళ్ళకి ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా కంప్లీట్‌గా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా నచ్చుతుంది. ఆ! థాంక్ యూ. రామయ్య గారి తాలూకా ఒక కేర్ ఆఫ్ అనేది ఒక తండ్రి ద్వారా వస్తది. ఆ తండ్రి పడే కష్టం ఏంటి అనేది డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చూపిచ్చారు. మహాలక్ష్ములు ఆడవాళ్ళు. ఆడవాళ్ళు ఉన్న తండ్రి ఏంటి అనేది సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ ఒక ఫీల్ గుడ్ మూవీ. ఈ సినిమా ఎందుకు చూడాలని చెప్తే, ఈ రోజుల్లో తల్లిదండ్రులు బరువు అనేవాళ్ళు చాలా మందున్నారు. పరువు అని నిలబెట్టుకున్నోళ్ళు చాలా తక్కువ మందున్నారు. ఒక మాఫియా సినిమాకు అవార్డులివ్వడం గాదు. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీని ఎంకరేజ్ చేసి, ఇలాంటి మూవీస్‌కి అవార్డ్స్ ఇస్తే గనక, చేసే ఆర్టిస్టులు, చెయ్యబోయే కథాంశం డైరెక్టర్లు, ఒక కొత్త వాతావరణం అనేది ఇండస్ట్రీలో నెలకొల్పటానికి ఒక మంచి ఉదాహరణ అని చెప్పచ్చు. వెంకటరామయ్య గారి తాలూకా అంటే నేనేదో క్యాజువల్‌గా అనుకున్నాను గానీ, ఇంత ఎమోషన్, ఇంత ఫీలు, ఇన్ని వెల్యువేషన్స్ అంటే ఆర్టిస్టులు మురళీధర్ గారు గాని, సుధా గారి కాంబినేషను వన్స్ అపాన్ ఎ టైమ్ 45 ఏజ్ ఉన్న నాకు 60 ఎళ్తే ఏంటి నా పరిస్థితి అనేది నాకు ఫ్యూచర్ అనేది జనరేట్ అయ్యింది. బట్ ఇలాంటి మూవీస్‌ని మనం మౌత్ టాక్‌తో స్ప్రెడ్ చేయాలి. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ కూడా చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంది. ఆటకు ఆట ఉంది, పాటకు పాట ఉంది, మాటకు మాట ఉంది, కలవడికి ఉంది, స్నేహం ఉంది. అన్ని ఎమోషన్స్ ఉన్న ఇలాంటి మూవీని మనందరూ చూడాలి, చూడమని చెప్పాలి. ఫ్యామిలీతో అందరూ తప్పకుండా చూడండి. నమస్తే అన్న. నమస్తే. ఎట్లుందన్న 'వెంకటరామయ్య' గారి తాలూకా? సినిమా చాలా బాగుంది. మురళీధర్ గారు జీవించేశారు నిజంగా. అండ్ దివిజ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ చాలా బాగా చేశారు. కథ చాలా బాగుంది. హ్మ్. అండ్ పేరెంట్స్ కాదు కానీ ఈ సినిమా పిల్లలు ఎక్కువ చూడాలి. ఎందుకంటే పిల్లలు చూడడం వల్లే తెలుస్తది. ఏం చేయకూడదో ఫస్ట్ వాళ్ళకి తెలుస్తది. పేరెంట్స్ చూస్తే ఇప్పుడు జరిగేది అది జరుగుతుంది.
పిల్లలు చూస్తే తెలుస్తుంది వాళ్ళకి అసలు ఏం చేయకూడదు మనం, ఉమ్, ఏం చేయాలి అనేది తెలుస్తుంది. ఉమ్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా పిల్లలు చూడాలి. ఓకే, మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏందన్న సినిమాలో? మురళీధర్ గారు, ఓకే. వెంకటరామయ్య గారు. సో తనే భుజాల మీద వేసుకుని నడిపించిన అనుకోవచ్చా సినిమాని? ఎస్. దివిజ గారు కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్ చెప్పాలంటే దివిజ గారు కానీ, గౌరీ నాయుడు చాలా బాగా చేశాడు. మనోడి దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసాం, వచ్చింది. ఈ సినిమా ప్రతి ఒక్క తండ్రికి అంకితం అనుకోవచ్చా? ప్రతి ఒక్క తండ్రికి అంకితం, ప్రతి ఒక్క కుటుంబానికి అంకితం చేయాల్సిన సినిమా ఇది. ఉమ్, ఓన్లీ తండ్రి ఒక్కడే కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి. ఒక తల్లి పడే బాధకి అంకితం, ఒక తండ్రి పడే బాధకి అంకితం, ఒక తండ్రి పడే బాధ్యతకి అంకితం, ఉమ్. పిల్లలకు ఉండాల్సిన హక్కుకి అంకితం. లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చిన పాట నాన్న సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. నాకు తెలిసి ఈ సంవత్సరం మనం మామూలుగా చూస్తుంటాం కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క జోనర్ వస్తుంది అన్నప్పుడు ఈ సంవత్సరం నాన్నకి చాలా బావచ్చు. ఉమ్. మంచి సాంగ్ ఇది. ఇది మరో బలగం 2.0 అనుకోవచ్చా? లేదండి, అది వేరే ఇది వేరు. ఇది డిఫరెంట్ మూవీ. బలగం వేరు సార్. బలగం ఇంత కుటుంబం గురించి, ఇదేంటంటే ఒక అమ్మ నాన్న పడే కష్టం బాధ. థ్యాంక్ యూ.